నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాల్ని సోషల్ మీడియాలో అంబటి రాంబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని వార్తలైతే వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోబోయే ముందు మనతో పాటు స్టూడియోలో కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. అంబటి రాంబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దీని మీద మీ స్పందన ఏంటి? ఫేక్ న్యూస్. అది నిజంగానే ఫేక్ న్యూసా? ఫేక్ న్యూస్. అసలు ఎందుకు వార్త వచ్చింది? మరి ఎందుకు వార్త? ఫేక్ న్యూస్ కాబట్టి వచ్చింది. అది న్యూస్ ఏమీ లేకుండా ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు, అధికారం లేదు, ఏమీ లేదు. ఎందుకనే రాజీనామా? అతను కనీసం డ్యాన్సులు వేయటం కన్నా ఒకడు ఉండాలి కాబట్టి ఆ పార్టీకి ఉన్నాడు అంతే. అందగాడు, సంజన, సుకన్య, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. ఇద్దరు కాదు, ఆయనకు ఒక భార్య కూడా ఉంది. ఆమె ఆల్రెడీ ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత ఒక గంట చాలు, సంజనతో అయినా సుకన్యతో అయినా. అందగాడే కదా, ఎందుకు రాజీనామా ఎందుకు చేస్తాడు? పదవి లేకపోయినా కానీ ఆయనకు ఇద్దరు ఉన్నారు కదా. ఆయన నిజంగా అందగాడే కాబట్టే కదా సంజన సుకన్య ఉంది. అంటే ఒకవేళ ఆయన రాజీనామా చేస్తాను అని చెప్పింది దేనికి అంటే ఆయన పేరు చెప్పలేదని. సంజన సుకన్యాన్ని ఇద్దరు పెట్టుకున్న వాళ్ళు అందగాళ్ళ, లేకపోతే ఒకళ్ళు ఉన్న వాళ్ళు అందగాళ్ళ, లేకపోతే ఇక వల్లభనేని వంశీ? నాకు తెలిసి ఆయనకి ఒకళ్ళు కాదు, చాలామంది ఉన్నారు అది తెలిసి. మరి ఎవరు అందగాడో? వల్లభనేని వంశీ అందగాడో, లేదంటే అంబటి రాంబాబు అందగాడో ఇంక వాళ్ళే చెప్పాలి. వంశీని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అసలు ఏమని పరామర్శించాడు, ఏమని మాట్లాడాడు వంశీతో? దీని మీద స్పందన ఏంటి? ఆ సెల్ ఫోన్ గురించి అది దొరకకుండా, అది దొరికిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆ 11 సీట్లు కూడా ఇంకా మిగలవు అని చెప్పి, ఆ సెల్ ఫోన్ నాది కాదు, నాకు తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా, ఇది తప్పితే ఇంకేం చెప్పొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ కాళ్ళు పట్టుకోవడం అయితే లోపల జరిగిన మాట వాస్తవం. అది పరిస్థితి. కానీ గంభీరంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు లేరు, అధికారం లేదు, రాజ్యాంగం లేదు అనే విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పరిస్థితి అది. వంశీ భార్య కూడా పరామర్శించడానికని వెళ్ళింది. ఆమె ఏం మాట్లాడింది అంటారు? మరి ఇప్పుడు జగన్తోనే ఉండి ఆమె అన్ని జైలుకి వెళ్ళిన కానించి వంశీ భార్య అయితే పోరాటం అయితే ఆగలేదు అసలు. ఎందుకంటే నా భర్త ఏ తప్పు చేయకుండానే జైల్లో పెట్టారని ఆమె మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి? బాబాయిని లేపినోడు వచ్చి కిడ్నాప్ చేసిన వ్యక్తిని కలవటం అనేది నిజంగా కామెడీయే. ఎందుకంటే ఇంకా కోర్టులు లేవు, పోలీసులు లేరు అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. వాళ్ళే ఇంకా అధికారం ఉన్నాం అనుకుంటున్నారు. అక్కడ కూడా బయట ప్రెస్ మీట్లు ఏం మాట్లాడుతున్నారంటే సీఎం జగన్ సీఎం అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అందరికీ 600 ఇచ్చేసి బిర్యానీ పెట్టి 1/4 మంది ఇచ్చి జై జగన్ సీఎం జగన్ ఇది తప్పితే ఇంకోటి లేదు ఆడ. అయితే వంశీని పరామర్శించడానికన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు టీడీపీ మీద దుమ్మెత్తిపోసి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యాఖ్యలన్నింటిని ఎలా చూడాలి? టీడీపీ పార్టీని తప్ప నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి? ఇప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీని అన్నావు. కమ్మాళ్ళ మీద నిజంగా నీకు అంత ప్రేమ ఎందుకు అంతసేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు? నిజంగా ఆ సెల్ ఫోన్ దొరికింది అన్న ఫ్లాష్ న్యూస్ వస్తే అప్పుడు నువ్వేం మాట్లాడతావు? ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇంకా ఉండడు, ఇంకా రెడీగా ఉండవు. ఇప్పుడు ఏదో వచ్చాము ప్రెస్ మీట్ పెట్టాం కాదు, నెక్స్ట్ RRR కేసులో నువ్వు A3గా ఉన్నావు, అది చూసుకో. ముందల కేసులో నువ్వు వెళ్ళాలా, గుంటూరు కోర్టుకి వెళ్ళాలా. 15 రోజులు అక్కడ, దాదాపుగా 14 రోజులు శిక్ష గుంటూరు జైల్లో, తాలూకా జైల్లో నువ్వు శిక్ష అనుభవించాలి. రెడీగా ఉండు. ఇంకా RRR గారు ప్రెస్ మీట్ పెట్టాలా, ఇంకా పెడతారు. ఇప్పుడు జగన్గా మాట్లాడిన దానికి ప్రెస్ మీట్ పెట్టాలా. ఇంకా నారంపాలెం పోలీసులు మేల్కొంటారా లేదా అనేది చూడాలి. కొడాలి నాని మాట్లాడింది ఒక యాంకర్ అడుగుతుంటే నీ మీద 3 కేసులు ఉన్నాయి కదా అని అంటే 3 కేసులు కాదు 30 కేసులైనా పెట్టుకోని అన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎక్కడికండి కనపడకుండా వెళ్ళారు అంటే చెప్పమ్మా. ABNకి, T5కి, మహాన్యూస్కి నీకు కూడా వచ్చి పొద్దునే వచ్చి ఓసారి కనపడతాను. ఇప్పుడు నీకు ఉద్యోగం తీసేస్తే నువ్వు మైక్ పట్టుకొని తిరుగుతావా? ఇప్పుడు మా ఉద్యోగం పీకేశారు, అందుకని నేను ఎక్కడా కనపడలేదు. నువ్వేం కనపడాలి అంటున్నావు.
ఇప్పుడు నెక్స్ట్ రెడ్ బుక్లో రాసిన విధంగా నెక్స్ట్ పేరు మీదే అంటున్నారు. నెక్స్ట్ యాంకర్ అదే అడిగింది, రెడ్ బుక్ లో మీ పేరు ఉంది కదంటే చూపించు, ఎక్కడుంది నా పేరు నాకైతే తెలియదు అని కొడలి నాని అన్నాడు. రెడ్ బుక్ చూపించలేదమ్మా, నీకేమన్నా చూపించారేమో, నువ్వేమన్నా చూసావేమో, నాకైతే తెలీదు. 3 కాదు 30 పెట్టుకోమని చెప్పాడు. మరి ఏఐ గారు ఏమడుగుతారు లోపల? ఇక మంచం, ఏసీ, మల్లెపూలు, మరి ఏ అమ్మాయిని అడుగుతాడు? ఉన్నారు కొంతమంది పేర్లు ఉన్నారు. శ్రీరెడ్డి ఉంది, శ్యామల ఉంది, రోజా ఉంది, రజనీ ఉంది, మరి ఇంకెవరన్నా అడుగుతాడేమో కొత్తగా. మాధురి ఒకళ్ళు ఉన్నారు కదా, మరి ఆ ప్రాపర్టీ ఏమో ఆమెకంట 5 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడంట ఒక మగపిల్లోని గంటానికి సిద్ధంగా ఉందంట దువ్వాడ కోసం. ఏం చెప్పాలో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పిల్లలు పుట్టియటం ఎలాగా అని చెప్పి వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు. అది తప్పితే ఏం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు వంశీని పరామర్శించడానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినందుకు దీని మీద మీ స్పందన ఏంటి? అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు? ఏం మాట్లాడాలనుకున్నావు? లాస్ట్ ఏడబెట్టినా కూడా నువ్వు ఏదో కథ తెలుగు నేర్చుకున్నట్టున్నాడు. చెప్పిందే చెప్తున్నాడు. ఏమీ లేదాడ. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొని వస్తాం. ఒకవేళ మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతారేమో, ఎక్కడున్నా కూడా తీసుకొని వస్తాం, తీసి మరీ నిలదీస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి వీళ్ళకి? అన్నీ మంగళవారం మాటలే. శుక్రవారం వస్తే బయటకు రానోడు కూడా మాట్లాడుతున్నాడు ఆఖరికి. ఎందుకు ఇక మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు? ఎందుకు? కోర్టు పాస్పోర్ట్లు ఇచ్చే కోర్టులు ఇంకా జైల్లో ఖైదీని ఎన్నాళ్ళు కాపాడుతాయో నేనైతే చూస్తానమ్మా. వంశీ జైల్లో ఎన్నాళ్ళు ఉంటాడు, లేకపోతే శిక్ష పడిద్దా లేదా? ఎందుకు పడదు? ఆయన మీద బయటింది ఒక కిడ్నాప్ కేసు ఒక్కటే కాదు, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు కానీ, ఖర్జూరం నాయుడు, లవంగం నాయుడు, యాలకుల నాయుడు, పప్పు నాయుడు వాళ్ళ అయ్యకే అరెస్ట్ చేయటం వల్ల కాలేదు, లోకేష్కి ఏమైంది అని చెప్పి మాట్లాడాడు. చూపించారు కదా ఇప్పుడు. అది వాడు డొక్కా మాణిక్య ప్రసాద్ అని గుంటూరులో వాడు ఉన్నాడు, దళిత సామాజిక వర్గానికి చెందిన అతను. 5 ఏళ్లకు ఒకసారి పార్టీ మారుతూ ఉంటాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు ఆ మహానుభావుడు. లక్ష్మీపురం 3వ లైన్లో ఉంటాడు. డొక్క మంచి తెలివిగలవాడు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఏ పదవి వచ్చింది కంపల్సరీ. నీ వెనక ఎవరున్నారు, నీ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అన్న విషయం నాకు అన్నీ తెలుసు. టార్చర్ రూమ్ అని ఒకళ్ళని మొత్తం కూడా ఇది వల్లభనేని వంశీ ఇంట్లో ఉంటాయంట. ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళటం, కొట్టడం, ఇవన్నీ. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో టీడీపీ విషయాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్తాడు. డొక్కా అని మాత్రం ఎవరు కూడా నమ్మవద్దు. గుంటూరులో అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని అయితే ఎవరు నమ్మొద్దని చెప్పి నేనైతే చెప్తున్నా. థ్యాంక్ యూ.